భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఒక ప్రాజెక్టు ప్రమాదంలో ఇరుక్కుపోయింది. వేరే దేశంలో మనం చేపడుతున్న ప్రాజెక్టుకు దగ్గరలో ఎటువంటి యుద్ధం జరిగినా అది పరోక్షంగా మన మీద కూడా జరిగినట్టే భావించాల్సి ఉంటుంది. అచ్చం ఇప్పుడు ఇలాగే మయన్మార్లో జరుగుతోంది. భారత్ యొక్క రెండవ అతిపెద్ద పోర్ట్ను మయన్మార్లో ఎంతో ఖర్చు చేసి నిర్మిస్తోంది. ఏకంగా ఈ పోర్టు వద్దే అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ పోర్టు కోసం భారత్ దాదాపు $5,000 మిలియన్ ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది. మయన్మార్లో అంతర్యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఇప్పుడు భారత్ ఇంతగా ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన డబ్బంతా వృధా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మయన్మార్లో ఉన్న కొంత భాగం ఇప్పుడు భారత్లో కలవాలని చెప్పి భావిస్తోంది. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా గనక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే భారత్ చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే గనక మయన్మార్లో దాదాపు ఏప్రిల్ 2024లో రెండవ అంతర్జాతీయ పోర్ట్ అయిన సిట్వే పోర్ట్ను భారత్ తన కంట్రోల్లోకి తీసుకుంది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ పోర్ట్ను ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ ఈ సిట్వే పోర్ట్ను తన ఆధీనంలోకి తీసుకుంది. భారత్ మయన్మార్ల ప్రభుత్వాల మధ్య ఒప్పందం పూర్తయిన తర్వాత మయన్మార్ ప్రభుత్వం భారత్కు ఈ సిట్వే పోర్ట్ను నిర్వహణ నిమిత్తం అప్పచెప్పింది. ఆ తర్వాత నుంచి ఈ సిట్వే పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ భారత్ చేతిలోకి వచ్చాయి. ఈ సిట్వే పోర్ట్ కలంగర్ నది మీద నిర్మించబడి ఉంది. ఈ సిట్వే పోర్ట్ అన్నది భారత్ యొక్క రెండవ అంతర్జాతీయ పోర్ట్ అని చెప్పొచ్చు. ఈ సిట్వే పోర్ట్ కోసం భారత్ దాదాపు $5,000 మిలియన్ గ్రాంట్ గా కేటాయించింది. ఈ $5,000 గ్రాంట్ ని ఈ సిట్వే పోర్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కేటాయించింది. అయితే 2021లో మయన్మార్లో అంతర్యుద్ధం అనేది మొదలైంది. ఈ యుద్ధం అంతా ఈ సిట్వే పోర్ట్ ఆధారంగానే కొనసాగడంతో పోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడమే కాక పోర్టు కూడా కొద్దిమేర ధ్వంసం కావటం జరిగింది. భారత్ భారీగా ఖర్చు పెట్టిన నెలకొల్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా ధ్వంసం కాబడింది. ఇది భారత్కు చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అయితే యుద్ధం లేనప్పుడు ఈ సిట్వే పోర్ట్ అనేది మయన్మార్ ఆర్మీ కంట్రోల్లో ఉండగా ఇప్పుడు ఈ సిట్వే పోర్ట్ అనేది పూర్తి అరాకాన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళింది. అయితే మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే భారత్ వద్ద ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉండగా ఇంత పెద్ద పోర్ట్లు ఉండగా భారత్ మయన్మార్లో పోర్ట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అని. అయితే బంగ్లాదేశ్ వద్ద ఉన్న చికెన్ నెక్కు చేరుకోవడానికైనా నార్త్ ఈస్ట్ దేశాలను చేరుకోవాలన్నా ఈ సిట్వే పోర్ట్ ద్వారా షార్ట్కట్ రూట్లో చేరుకోవచ్చు. తద్వారా మనకు డబ్బు మరియు సమయం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది కూడా ఆదా అవుతుంది. అందుకే దీనిని భారత్ స్ట్రాటజిక్ లొకేషన్గా ఎంచుకుని ఈ సిట్వే పోర్ట్ని భారీ ఖర్చుతో అంటే దాదాపు $5,000 మిలియన్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సీ పోర్ట్ అనేది పూర్తిగా గనక భారత్కు అందుబాటులోకి వస్తే మనం ఖర్చు పెట్టిన $5,000 అనేవి మనకు ఎట్టే రికవర్ అవుతాయి. అరాకాన్ ఆర్మీ మయన్మార్లో సిట్వే పోర్ట్ వద్ద ఉన్న జుంటా నావెల్ బేస్ పై అటాక్ చేసింది. అయితే మయన్మార్ నేవీకి మరియు అరాకాన్ ఆర్మీకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ సిట్వే పోర్ట్ను కాపాడుకోవటం అన్నది అసంభవం. అంతేగాక ఈ సిట్వే పోర్టు కనుక పూర్తిగా అరాకాన్ ఆర్మీ కంట్రోల్లో కనుక వెళ్ళిపోతే భారత్ ఈ సిట్వే పోర్టుపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అరాకాన్ ఆర్మీ కంట్రోల్లో కానీ ఈ సిట్వే పోర్ట్ వెళ్ళిపోతే భారత్ చాలా నష్టం అని చెప్పొచ్చు. అయితే భారత్ ఇప్పుడు ఈ సిట్వే పోర్ట్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారత ప్రభుత్వం కూడా యాక్షన్లోకి దిగాల్సి ఉంటుంది. ఇక ఈ సీ పోర్ట్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటే మయన్మార్ భారత్తో దాదాపు 1,600 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అయితే ఈ 1,600 కిలోమీటర్ల బార్డర్లో దాదాపు 10 నుండి 100 కిలోమీటర్లు ఓపెన్గా ఉంటుంది. భారత్ మరియు మయన్మార్ బార్డర్ వద్ద ఉన్న ఈ 10 నుండి 100 కిలోమీటర్ల బార్డర్ మధ్య ఇరు దేశాల ప్రజలు రాకపోకలు కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటూ ఉంటారు. అయితే బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం చెలరేగిన వేళ షేక్ హసీనా భారత్కు వచ్చి ప్రస్తుతం ఇక్కడే ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటు బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం ఎలాగైతే ప్రారంభమైందో అచ్చం ఇలాగే మయన్మార్లో కూడా పెద్ద ఎత్తున అంతర్యుద్ధం జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ రెండు దేశాల్లో అంతర్యుద్ధం జరగటం వెనుక ఉన్న దేశం ఏది అంటే అమెరికా. అమెరికా యొక్క ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని విడదీసి మయన్మార్లో కొంత భాగాన్ని విడదీసి ఈ రెండు భాగాలను ఒకటిగా చేసి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్నది అమెరికా యొక్క టార్గెట్. అయితే అమెరికా ఎంతలా రెండు దేశాల్లోని కొంత భాగాలను ముక్కలుగా చేసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనుకున్నా అంత సులభం కాదు. అలా చేయడానికి భారత్ కానీ చైనా కానీ అస్సలంటే అస్సలే ఒప్పుకోవు. ఎందుకంటే ఇటు చైనా కానీ భారత్ కానీ మయన్మార్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. మయన్మార్లో ఉన్న రఖైనీ రాష్ట్రంని అరాకాన్ ఆర్మీ
ఒక ప్రత్యేక దేశంగా మారాలని చెప్పి తన వాదనను వినిపిస్తోంది. ఇప్పటికే ఈ రఖైన్ రాష్ట్రం మెజారిటీ ప్రాంతమంతా పూర్తిగా అరాకాన్ ఆర్మీ కంట్రోల్లోకి వచ్చింది. ఇక ఈ అరాకాన్ ఆర్మీ కంట్రోల్లోకి పూర్తిగా రఖైన్ రాష్ట్రం వస్తే గనక ఈ రాష్ట్రంలో ఉన్న మినరల్స్ కానీ పోర్ట్స్ కానీ పూర్తిగా అరాకాన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. రఖైన్ రాష్ట్రంలో ఉన్న కోస్టల్ ఏరియాలో భారత్ మరియు చైనాలు ఎంతో ఖర్చు పెట్టి నిర్మిస్తున్న కొన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తయిన సీపోర్ట్లు ఉండగా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అరాకాన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే అరాకాన్ ఆర్మీ దాదాపు 2024 డిసెంబర్ నుండి రఖైన్ రాష్ట్రంలో ఉన్న 17 రాష్ట్రాల్లో ఇప్పటికే 13 గ్రామాలను అరాకాన్ ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకుంది. మెల్లమెల్లగా బంగ్లాదేశ్ బోర్డర్ను కూడా తన కంట్రోల్లోకి తీసుకునేందుకు అరాకాన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ అలానే జరిగితే రోహింగ్యాలు బంగ్లాదేశ్లో ప్రవేశించడంతో ఇటు బంగ్లాదేశ్లో అల్లకల్లోలం అనేది ఇంకా పెద్దదవుతుంది. మొన్నటి వరకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉండటంతో బంగ్లాదేశ్కు పెద్ద ఎత్తున అమెరికా తరఫు నుండి మద్దతు దొరికింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో ట్రంప్ మరియు మోడీ ఇద్దరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్టు ట్రంప్ని బంగ్లాదేశ్ భారత్ మధ్య వ్యవహారంపై మీ స్పందన ఏంటని అడగ్గా అందులో నేను జోక్యం చేసుకోను, అది భారత్ చూసుకుంటుందని చెప్పి ఇచ్చిన సమాధానంతో బంగ్లాదేశ్కు దిమ్మదిరికి బొమ్మ కనబడినట్టయింది. అయితే గత కొద్ది నెలలుగా మయన్మార్లో మరో కొత్త నిరసన అనేది మొదలైంది. ఆ నిరసనలు ఎందుకంటే ఏ గ్రామాలైతే భారత్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో ఆ గ్రామాలన్నీ మేము భారత్లో కలిసిపోతాం, మమ్మల్ని భారత్లో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ మయన్మార్ ప్రభుత్వం స్పందించిన తర్వాతే మేము స్పందించగలం. ఒకవేళ మయన్మార్ ప్రభుత్వం ఈ డిమాండ్పై స్పందిస్తే ప్రభుత్వం తరఫున మా అభిప్రాయాన్ని చెబుతాం అని చెప్పి వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆ గ్రామాలు కనుక భారత్లో కలిస్తే చైనాకు భారీ దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చైనా మయన్మార్లోని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఇటు మయన్మార్ ఆర్మీ కూడా రక్షణ పరంగా సహాయ సహకారాలు చేస్తున్న నేపథ్యంలో చైనా ఈ డిమాండ్కు అస్సలే ఒప్పుకోదు. అయితే చైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయా గ్రామాల ప్రజల డిమాండ్కి ఏ ప్రభుత్వమైనా తలొగ్గాల్సి ఉంటుంది. అయితే భారత్ ఇప్పటికే మయన్మార్ బార్డర్లో మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు 16,000 కోట్ల రూపాయలను మయన్మార్ బార్డర్లో ఫెన్సింగ్ కోసం ఖర్చు చేయబోతోంది. ఒకసారి ఫెన్సింగ్ ఏర్పాటు అనేది పూర్తయితే మయన్మార్ భూభాగం మయన్మార్కు ఉంటుంది, మన భూభాగం మనకుంటుంది. తద్వారా భారత్కు మయన్మార్కు మధ్య ఎలాంటి సరిహద్దు వివాదాలు అనేవి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఇలా చేస్తే గనక చైనాకు గట్టి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే మయన్మార్ ఆధారంగా చేసుకుని భారత్లో అల్లకల్లోలు సృష్టించాలన్న చైనా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అంతేకాక భారత్ మయన్మార్ మధ్య ఓపెన్ రూట్ ఉన్న 10 నుంచి 100 కిలోమీటర్ల బోర్డర్ ద్వారా రకరకాల అగంతుకులు భారత్లోకి ప్రవేశించి మణిపూర్లో జరిగిన ఘటనలకు ఆద్యం పోస్తున్న పరిస్థితి. అందుకే మయన్మార్ యొక్క బోర్డర్ను పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తోంది. ఇప్పటికే 30 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులు అన్నవి ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.